వయసు పైబడుతున్న కొద్దీ చర్మం సాగిపోవడం, బదులుగా మారడం, ముడతలు పడడం సహజమే. మహిళల్లో అయితే కాన్పు తర్వాత చర్మం బాగా వదులుగా మారిపోతూ ఉంటుంది. ముఖ్యంగా పొత్తికడుపు, కాళ్లు, చేతుల వెనక భాగాల్లో చర్మమంతా వేలాడుతున్నట్లుగా ఉంటుంది. ఇలా వదులైన చర్మాన్ని తిరిగి బిగుతుగా చేసుకునేందుకు ఆధునిక వైద్యంలో ఎక్సియోన్ అనే సరికొత్త చికిత్స ఒకటి ఇటీవల అందుబాటులోకి వచ్చింది. చర్మంపై ఎలాంటి కోతలు లేకుండా, ఘాట్లు పెట్టకుండానే చర్మానికి బిగువుగా తెచ్చిపెట్టే ఎక్సియోన్ చికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వయసు పెరుగుతున్న కొద్దీ చర్మం సాగిపోవటం, వదులుగా మారటం మనందరికీ అనుభవమే. వయసుతో పాటు మన శరీరంలో కొలాజన్ అనే ముఖ్యమైన ప్రోటీన్ తగ్గిపోతూ ఉంటుంది. దీంతో చర్మం కూడా తన బిగువును కోల్పోతూ ముడతలు పడుతూ వస్తుంది. ముఖం, పొత్తికడుపు, చేతులు, తొడలు వంటి భాగాల్లో చర్మం ఎక్కువగా వదులుగా మారుతూ ఉంటుంది. కాన్పు తర్వాత మహిళల్లో చాలా మందిలో పొట్ట భాగం అంతా వదులుగా మారుతూ ఉంటుంది. బరువు తగ్గిన తర్వాత చాలా మందిలో చర్మం వదులుగా అవటం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. వదులుగా మారిన చర్మాన్ని తిరిగి బిగుతుగా చేసేందుకు నిన్న మొన్నటి దాకా లేజర్ సర్జరీ వంటి మార్గాలే ఉండేవి. అయితే ఇవి ఖరీదైనవి మాత్రమే కాదు, చికిత్స తీసుకున్న తర్వాత కోలుకోవటానికి కూడా ఎక్కువ కాలం పడుతుంది. ఈ ఇబ్బందుల్ని అధిగమిస్తూ చర్మానికి తిరిగి పూర్వపు బిగువును తెచ్చిపెట్టే సరికొత్త చికిత్స ఒకటి ఇటీవలే మనకు అందుబాటులోకి వచ్చింది. దాని పేరే ఎక్సియోన్. ఈ విధానంలో చర్మంపై ఎలాంటి కోత పెట్టకుండా చర్మాన్ని తిరిగి బిగుతుగా మార్చవచ్చని చెబుతారు నిపుణులు. ఏ విధంగా వచ్చిందో ఈ మెటబాలిక్ డిసీజ్ అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల అబ్డామినల్ ఫ్యాటు, విసరల్ ఫ్యాటు ఎక్కువ అవటం, మనకేమో కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ, పిండి పదార్థాలు ఉన్నది అన్నం. కానీ మనం అది ఇప్పుడేమో కొంచెం మిల్లెట్స్ అయితే అంత కార్బోహైడ్రేట్స్ కాదు, అవి మంచి ఆరోగ్యానికని, అవి కూడా చాలా కార్బోహైడ్రేట్స్ ఉంటున్నాయని. మనకి కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ వెనక కాలంలో వాళ్ళు ఫిజికల్గా చాలా శ్రమ పడేవారు కాబట్టి ఎంత కార్బోహైడ్రేట్స్ తిన్నా అరిగిచ్చేసుకునేవాళ్ళు. ఇప్పుడుండే లైఫ్ స్టైల్కి చేతులు ఎత్తే పని లేదు, ఏమీ లేకుండా పనులు అయిపోతా అంటే ఈ కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ అంతా ఫ్యాట్గా డిపాజిట్లు అయిపోతున్నాయి బాడీలో. అందుకని మనం ఎక్కడన్నా నుంచుని చూస్తే మెన్ కానీ ఉమెన్ కానీ పొట్టలేని వాళ్ళు కనపడకపోవటం, అబ్డామినల్ ఫ్యాటు, విసరల్ ఫ్యాటు చాలా ఎక్కువ ఉండటం, అవి చాలా ఎక్కువ కనపడుతున్నాయి. దాని వల్ల ఆరోగ్యానికి కూడా చాలా నష్టాలు, కొలెస్ట్రాల్ అవ్వటం, ఫ్యాటీ లివర్ అనేది రావటం, కొలెస్ట్రాల్ డిపాజిట్స్ బ్లడ్ వెసల్స్లో ఉండటం వల్ల సర్క్యులేషన్ ఎఫెక్ట్ అవటము, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అది దానికి కూడా ఎక్సర్సైజు, డయట్ ఒక పెద్దదైతే మెషిన్స్ కూడా ఉన్నాయి. జంప్ స్టార్ట్ చేయడానికి ఎక్సియాన్ అనే మెషిన్తో ఆ ఫ్యాట్ లాస్కి జంప్ స్టార్ట్ చేసి కొంత ఫ్యాట్ పోతే వాళ్ళకి మోటివేషన్ కూడా పెరుగుతుంది. ఇది తగ్గుతుంది, ఇదేదో పార్ట్ ఆఫ్ మై ఇది కాదు, బాడీ కాదు, నా బాడీ ఇంతే ఉంటుంది అలా అనుకోకూడదు, ప్రతిదానికి ఆన్సర్స్ ఉన్నాయి, దానివల్ల హెల్త్ చాలా మెరుగుపడుతుంది అనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి చేసుకోవాల్సిన విషయం అనేది బాగా చెప్తున్నాం. ఎక్సియోన్ అనేది చర్మానికి నవయవ్వనాన్ని తీసుకొచ్చే అత్యాధునిక చికిత్స విధానం. ఈ పద్ధతిలో రేడియో ఫ్రీక్వెన్సీ, అల్ట్రాసౌండ్ రెండింటి సాయంతో చర్మానికి చికిత్స చేస్తారు. ఎక్సియోన్ విధానంలో చర్మం లోపల కింది పొరల వరకు రేడియో ఫ్రీక్వెన్సీ, అల్ట్రాసౌండ్ తరంగాలను పంపించి కొలాజన్, ఎలాస్టిన్ ఉత్పత్తి పెరిగేలా ప్రేరేపిస్తారు. దీంతో చర్మం మళ్లీ బిగుతుగా మారటం మొదలవుతుంది. ముడతలు కూడా తగ్గుతూ వస్తాయి. మొత్తంగా చర్మం తిరిగి నవయవ్వనాన్ని సంతరించుకుంటుంది. ఎక్సియోన్ చికిత్స విధానంలో చర్మంపై ఎలాంటి కోతలు ఉండవు, నొప్పి కూడా ఉండదు. పూర్తిగా సురక్షితమైన చికిత్సా పద్ధతి. ముఖంతో పాటు ఇతర శరీర భాగాలపై కూడా ఈ చికిత్సను చేయించుకోవచ్చు. అందుకే దీన్ని ఎక్సియోన్ ఫేస్ అండ్ బాడీ చికిత్స అని కూడా పిలుస్తారు. స్కిన్ హెల్త్ రీజనరేషన్ అనేది బాగా ఇప్పుడు కొత్తగా హెల్తీ ఏజింగ్, హెల్తీ లైఫ్ స్పాను అనేది చాలా ఎక్కువగా చెప్తున్నాము. ఊరికే బతకటం కాదు, ఉన్నన్నాళ్ళు చాలా ఫంక్షనల్గా ఉండాలి, మీ పనులన్నీ చేసుకోవాలి, సహాయం చేయగలగాలి, ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అనేదానికి
స్కిన్ హెల్త్కి ఫ్రాక్షనల్ ఆర్ఎఫ్ అని నీడిల్ పెట్టి ఆర్ఎఫ్ స్టిమ్యులేషన్, రేడియో ఫ్రీక్వెన్సీ స్టిమ్యులేషన్ వల్ల స్కిన్కి కూడా ఎలాస్టిసిటీ పెరగటం, కొలాజన్ పెరగటం వల్ల ఆ రింకిల్స్, ఏజింగ్ చేంజెస్ ఇన్ ద స్కిన్, అది పెద్ద హెల్త్ బెనిఫిట్ కాకపోయినా ఎమోషనల్గా బై లుకింగ్ గుడ్ దే ఫీల్ గుడ్. ఫీలింగ్ గుడ్ అంటే హ్యాపీగా ఉండటము, సోషల్ సర్కిల్స్లో మామూలుగా మూవ్ అవటము, ఎక్కువ ఇంటరాక్షన్స్, ఫ్యామిలీ అవి చాలా ఇంపార్టెంట్ అనేవి గట్టిగా చెప్తున్నాం. అవన్నీ అందరూ పట్టించుకోవాల్సిన విషయాలని. ఇవన్నీ లేటెస్ట్ అడ్వాన్సెస్ ఇన్ ఉమెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ కేర్. ఉమెన్సే అని కాదు, ఇవన్నీ మెన్కు కూడా చాలా ఉపయోగపడేయే. ఎక్సియోన్ చికిత్స పద్ధతి కొందరికి బాగా ఉపయుక్తంగా ఉంటుంది. ముఖం మీద ముడతలు ఉన్నవారికి, చర్మం వదులుగా మారిన వారికి, ముఖంలో కండరాలు వదులుగా మారిన వారికి, కళ్ల కింద సంచులు జారిన వారికి ఈ చికిత్సతో మంచి ఫలితాలు కనిపిస్తాయి. అలాగే పొత్తి కడుపు, కాళ్ళు, చేతుల వెనుక భాగాల్లో చర్మం వదులుగా మారిన వారికి కూడా ఎక్సియోన్ చికిత్సలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. అయితే ఈ చికిత్సను పలు దఫాలుగా తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని వారాల్లోనే ఫలితాలు కనిపిస్తాయని చెబుతారు డాక్టర్లు. ఇప్పుడు ఇంకా బాగా ఉన్నది ఎంస్కల్ప్ట్ నియో అని ఒకటి వచ్చింది. దానికి ఏంటంటే స్కెలిటల్ మజిల్స్ అంటాం, మన బాడీలో ఉండే మజిల్స్ అన్నిటినీ. అవి 40 ఏళ్ల కాడి నుంచి ఇయర్కి 1% చొప్పున తగ్గిపోతూ ఉంటాయి. ముందు కూడా 40 ఏళ్ళకి ముందు కూడా అస్సలు యాక్టివ్గా లేని వాళ్ళకి తగ్గుతూ ఉంటాయి. అవి ఏంటంటే ఊరికే జిమ్కి వెళ్ళి బాగా మెషిన్స్ అన్నీ వాడి ఒక్కొక్క మజిల్ ఏం చేయాలనేది ట్రైనర్స్ చెప్తారు. దాని ప్రకారం చేయాలి. అది అందరికీ టైం కుదరదు, అవి వెళ్తాం కుదరదు. దానికి కూడా మెషిన్స్ వచ్చినాయి, కానీ మెషిన్స్ ఈజ్ నాట్ ఎన్ ఆన్సర్ ఫర్ ఎనీథింగ్. ఐ ఓన్లీ టు జంప్ స్టార్ట్ అండ్ ఇంక్రీజ్ ద మజిల్. కొంచెం పెంచినాక మీ అంతటికి మీరు చేసుకునేటట్టు వచ్చేటట్టు చేసుకోవాలనేదే దాని ఉపయోగం. ఎంస్కల్ప్ట్ కూడా దిస్ ఈజ్ ఏ హైఫెమ్ స్టిమ్యులేషన్ ఆఫ్ ద మసిల్స్. దాంట్లో రేడియో ఫ్రీక్వెన్సీ కూడా ఉండటం వల్ల 25% మజిల్ స్ట్రెంగ్త్, 25% ఫ్యాట్ లాస్ జరుగుతుంది విత్ 4 ట్రీట్మెంట్స్ 1 వీక్ అపార్ట్. వదులుగా మారిన చర్మాన్ని తిరిగి బిగుతుగా చేసే ఎక్సియోన్ చికిత్స పూర్తిగా సురక్షితం. అయితే అందరికీ ఈ చికిత్స సరిపోదు. గర్భంతో ఉన్నప్పుడు, చర్మ సమస్యలతో బాధపడుతున్నప్పుడు, దీర్ఘకాలిక జబ్బులతో సతమతమవుతున్నప్పుడు ఎక్సియోన్ చికిత్సకు దూరంగా ఉండాలి. ఇక ఈ చికిత్సను అనుభవం, నైపుణ్యం కలిగిన నిపుణుల వద్దే తీసుకోవాలి. డెర్మటాలజిస్ట్ లేదా సర్టిఫైడ్ క్లినిక్లో మాత్రమే ఎక్సియోన్ చికిత్సను తీసుకోవటం అన్ని విధాలా మేలు. చికిత్స తీసుకున్న తర్వాత కొంతకాలం పాటు చర్మ సంరక్షణలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ తాకిడి తగలకుండా చర్మానికి సన్ స్క్రీన్ లోషన్లను తప్పనిసరిగా పట్టిస్తూ ఉండాలి. అప్పుడే చర్మం చక్కటి బిగువుతో, ఆరోగ్యంతో కనిపిస్తుంది.